వెల్కమ్ టు ఎడ్యుకేషన్ అకాడమీ. ఈరోజు ఈ వీడియోలో మనము ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించబోతున్నటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్ 3 ఇన్ ఏపీ ఎండోమెంట్ సబ్ సర్వీస్ ఉద్యోగులకు సంబంధించినటువంటి పరీక్షలో పేపర్ 2లో ఉన్నటువంటి 12th చాప్టర్, మనకు సిలబస్లో 12 చాప్టర్లు ఉన్నాయి. 12వ చాప్టర్ గురించి ఈ క్లాస్లో మనము తెలుసుకోబోతున్నాము. ఇది చాలా ముఖ్యమైనటువంటి చాప్టర్. దిస్ ఈజ్ క్లాస్ నెంబర్ 13. మనకి మొదటి క్లాస్లో పరీక్షా విధానం పేపర్ 1, పేపర్ 2 ఉంటుంది అని డీటెయిల్గా తెలుసుకున్నాము. క్లాస్ 2 రామాయణము, క్లాస్ 3 మహాభారతము, క్లాస్ 4లో భాగవతం గురించి చర్చించుకున్నాం, క్లాస్ 5లో హిందూ పురాణాలు, క్లాస్ 6లో హిందూ దేవాలయ ఆగమాలు, క్లాస్ 7లో హిందూ పండుగలు, క్లాస్ 8లో వేద సంస్కృతి గురించి చర్చించుకున్నాం. తర్వాత 9వ క్లాస్లో క్లాస్ నెంబర్ 9లో హిందూ దర్శనములు మరియు శాఖలు, క్లాస్ నెంబర్ 10లో హిందూ సమాజము కుటుంబ నిర్మాణం గురించి, క్లాస్ నెంబర్ 11లో దేవాలయ ఆదాయ వనరులు నిధుల కేటాయింపు, క్లాస్ నెంబర్ 12లో కార్యనిర్వహణాధికార విధులు. ఈ క్లాస్ 13 ఇది 12th చాప్టర్ భూమి రికార్డుల గురించి మనము తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మనకు సిలబస్లో ఇచ్చినటువంటి మాటల్లో చూస్తే బేసిక్ నాలెడ్జ్ ఆన్ ల్యాండ్ రికార్డ్స్, భూముల రికార్డుల గురించినటువంటి కనీస అవగాహన, సాధారణ పరిజ్ఞానం ఉండాలి. సెకండ్ పాయింట్, లాస్ రిలేటింగ్ టు ఎండోమెంట్ ల్యాండ్స్, అంటే దేవాలయ భూములకు సంబంధించిన చట్టాల పట్ల అవగాహన ఉండాలి. తర్వాత ఆర్ఓఆర్ యాక్ట్, అంటే రికార్డ్ ఆఫ్ రైట్స్ ఇన్ ల్యాండ్ అండ్ పట్టాదార్ పాస్బుక్ యాక్ట్, ఇది చట్టము. ఆర్ఓఆర్ యాక్ట్ అంటే చట్టము, దీని పట్ల సంపూర్ణమైన అవగాహన ఉండాలి. 71లో వచ్చిన చట్టం ఇది. తర్వాత సెక్షన్స్ 75 to 86 ఇన్ ఎండోమెంట్ యాక్ట్ 30/87, మనము 1987 ఎండోమెంట్ చట్టం గురించి తెలుసుకున్నాము 11వ చాప్టర్లో. అదేవిధంగా 10వ చాప్టర్లో దాంట్లో ఉన్నటువంటి సెక్షన్లు 75 నుంచి 86 వరకు కూలంకషంగా డిస్కస్ చేసుకోవాలి. అవన్నీ కూడా ల్యాండ్ గురించి డిస్కస్ చేసుకోబడినటువంటి దాంట్లో. సో ఈ టాపిక్స్ మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ఇంపార్టెంట్ చాప్టర్, బాగా గుర్తుపెట్టుకోవాలి. 12 చాప్టర్లు ఉన్నాయి, 150 మార్కులు ఉన్నాయంటే కనీసం 10 మార్కులు ప్రతి దాని నుంచి వస్తాయని చెప్పుకున్నాము. కొన్ని చిన్న చిన్న టాపిక్ల నుంచి ఒక 6-7 ప్రశ్నలు వచ్చినా పెద్ద పెద్ద టాపిక్స్ నుంచి 10 కంటే ఎక్కువ ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. అట్లాంటి పెద్ద టాపిక్ ఇది. ఎందుకంటే భూమికి సంబంధించి చాలా సంక్లిష్టమైనటువంటి విషయాలు ఉంటాయి. ఖచ్చితమైన విషయాలు తెలిస్తే తప్ప మనం ఆన్సర్ పెట్టలేము, ఎందుకంటే నెగటివ్ మార్కింగ్ ఉంది కాబట్టి. సో మన క్లాసుల గురించి చూసినట్టయితే మొదటి క్లాస్లో పరీక్షా విధానం గురించి కూలంకషమైన అవగాహన మీకు వచ్చింది. తర్వాత 12 క్లాసెస్లో ప్రతి చాప్టర్ గురించి మనం ఏమేమి డిస్కస్ చేసుకోవాలి, సిలబస్లు ఏమి ఇచ్చారు, మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో పోతామో నోట్ చేసుకుంటున్నాము. అదేవిధంగా మీరు క్లాసులు చూసినట్టయితే వీడియోస్ రూపంలో ఉంటాయి. సెకండ్ పార్ట్ నోట్స్ ఉంటుంది, థర్డ్ పార్ట్ టెస్ట్స్ ఉంటుంది. ఈ 12 వీడియోస్ మనకు అవైలబిలిటీలో ఉంటాయి యాప్లో. తర్వాత నెక్స్ట్ వీటికి సంబంధించిన నోట్స్ అవైలబిలిటీలో ఉంటుంది. నెక్స్ట్ వీటికి సంబంధించిన టెస్ట్లు ఉంటాయి, మీరు అన్నీ కూడా చూడవచ్చు. దీని తర్వాత రెగ్యులర్ క్లాసెస్ మనం ఆల్రెడీ చెప్పడం స్టార్ట్ అయింది. రెగ్యులర్ క్లాసెస్ ఏ విధంగా ఉంటాయంటే ప్రతి చాప్టర్ నుంచి 12 చాప్టర్లు ఉన్నాయి. ఆ చాప్టర్ యొక్క నిడివి ఆధారంగా 10 క్లాసులు రావచ్చు, 15 రావచ్చు, 20 రావచ్చు, 25 రావచ్చు, ఎన్నైనా రానివ్వండి. అట్లా దాదాపుగా ఈ 12 చాప్టర్ల నుంచి కనీసం ఒక 200-250 నుంచి గరిష్టంగా ఒక 300 క్లాసుల వరకు వస్తాయి అని మనము ముందస్తుగా ఒక ప్రణాళిక వేసుకున్నాము. మొదటి క్లాసులోనే మీకు చెప్పిన ఆ విషయాన్ని. దాని ప్రకారం గరిష్టంగా 300 క్లాసులు అనేటువంటిది మీకు ఇవ్వటం అనేటువంటి జరుగుతుంది. అది 200 ఉండొచ్చు, 250 ఉండొచ్చు, నెంబర్ సమస్య కాదు. అక్కడ మన యొక్క సిలబస్ అనేటువంటిది కూలంకషంగా కంప్లీట్ కావడం ముఖ్యం. దాని తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి, ప్రతి క్లాస్కి సంబంధించి వెరీ షార్ట్ నోట్స్ మీకు యాప్లో ఎలక్ట్రానిక్ బుక్ ఫార్మాట్లో మీకు అవైలబిలిటీలో ఉంచుతాము. దాన్ని మీరు చూసుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకోవచ్చు. తర్వాత ప్రతి చాప్టర్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని టెస్ట్ల రూపంలో, ప్రతి టెస్ట్లో 10 క్వశ్చన్లు కానీ 15 కానీ 20 కానీ ఉంటాయి. ఉదాహరణకు రామాయణం అనేటువంటి మొదటి చాప్టర్ ఇది. మరి మొదటి చాప్టర్లో ఒక 200 ప్రశ్నలు ఇంపార్టెంట్ ఉన్నాయి అనుకోండి, వాటిని 10 టెస్టులకు పెడతాం. అంటే ఒక్కొక్క టెస్ట్లో 20 మార్కులు. ఇట్లా మీరు రామాయణం వీడియోస్ అన్ని వినాలి. ఉదాహరణకు ఫస్ట్ చాప్టర్ రామాయణంలో ఒక 20 వీడియోలు అయినాయి అనుకోండి, ఫస్ట్ 20 వీడియోలు మొత్తం కూలంకషంగా వినాలి. ఫస్ట్ విని రెండోసారి వింటూ జాగ్రత్తగా అర్థం చేసుకుంటూ ఒక సినాప్సిస్ సారాంశం రాసుకోవాలి. రాసుకున్న తర్వాత మేము ఇచ్చినటువంటి నోట్స్తోని కంపేర్ చేసుకోవాలి. మేము ఇంకా వెరీ సినాప్సిస్గా ఇస్తాం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అన్ని నోట్స్ని మీరు కంపేర్ చేసుకొని ఏమైనా పాయింట్స్ కనుక మైనస్లో ఉన్నట్టయితే వాటిని మీ దాంట్లో యాడ్ చేసుకోవాలి. అప్పటికి నోట్స్ పరిపూర్ణంగా తయారవుతుంది. మీకు ఇంకా మళ్ళీ పదే వీడియోలు చూడాల్సిన అవసరం లేదు. ఏ వీడియో అయినా 2 సార్లు చూస్తే సరిపోతుంది. బట్ నోట్స్ రాసుకునేటప్పుడు వీడియోల నెంబర్లు వేసి రాసుకోవాలి. వీడియో నెంబర్ 1లో ఏం రాసుకున్నాము, వీడియో నెంబర్ 2లో ఏం రాసుకున్నాము. ఎందుకంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు ఇది ఏ క్లాస్లో చెప్పబడింది అంటే
కరెక్ట్ ఆ వీడియో వరకు పోయి మనం రెఫర్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. నెక్స్ట్ రామాయణం వీడియోలు చూసినాం 20, తర్వాత ఒక 50 పేజీలు 60 పేజీలు నోట్స్ అయింది అనుకుంటే ఆ నోట్స్ మొత్తం రాసుకున్నాం. నెక్స్ట్ అప్పుడు టెస్ట్లోకి వెళ్ళాలి. రామాయణం మొత్తం అయిపోయినాకనే టెస్టులు చేయాలి. ఆ టెస్ట్లో ఒక 10 ఉన్నాయి అనుకోండి, ఒక్కొక్క టెస్ట్లో 20 క్వశ్చన్లు ఉన్నాయి. మీరు 10 టెస్టులు ఒకటేసారి కూర్చొని వెంటనే 2 నిమిషాలు 3 నిమిషాల్లో రాయద్దు. మేము 10 నిమిషాలు టైం ఇచ్చినాము 20 క్వశ్చన్లు అన్నప్పుడు 10 నిమిషాలను గరిష్టంగా ఉపయోగించుకొని టెస్టులు రాయండి. మొదటిసారి రాస్తే టెస్ట్ మనకి ఎక్కువ మార్కులు రావు. 20 మార్కులకు 10, 11, 12, 13 వస్తాయి, పర్వాలేదు. మళ్ళీ ఒక 1 వీక్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఈ నోట్స్ మళ్ళీ రివైజ్ చేయండి. మళ్ళీ వీడియో చూడాల్సిన పని లేదు, ఇంకా వీడియో చూస్తే టైం వేస్ట్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ నోట్స్ రివైజ్ చేసి మళ్ళీ టెస్టులు రాయండి. అప్పుడు యావరేజ్ స్కోర్ పెరుగుతుంది. మీరు ఎప్పటిదాకా ఇట్లా టెస్టులు రాయాలి అంటే మేము ఇచ్చినటువంటి క్వశ్చన్లు 200 క్వశ్చన్లకు ఉదాహరణ 200 ఇస్తే 200 క్వశ్చన్లకు 200 ఆన్సర్లు మీరు ఎప్పుడు అడిగినా చెప్పగలగాలి. అట్లా 12 చాప్టర్లకు సంబంధించి మొత్తం ఒక 2000 క్వశ్చన్ బ్యాంక్ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాం. ఆ 2000 క్వశ్చన్లకు మీకు ఆన్సర్లు రావాలి. నోట్స్లో ఎక్కడ ఏ ప్రశ్న అడిగినా మీరు జవాబు చెప్పాలి. ఇదంతా అయిపోయిన తర్వాత అంటే వీడియోస్, నోట్స్, తర్వాత టెస్ట్లు మొత్తం అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్ చొప్పున నెగటివ్ మార్కింగ్తోని ఒరిజినల్ ఎగ్జామ్ ఎట్లుంటుందో అట్లా మీకు మోడల్ టెస్ట్ అనేటువంటిది కండక్ట్ చేయడం జరుగుతుంది. దాంట్లో మీరు మీ యొక్క టాలెంట్ని అందులో రుజువు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పేపర్ 2 మనకు కీలకం కాబట్టి దాంట్లో మీరు ఎక్కువ మార్కులు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది మన యొక్క ప్లాను. సో ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాము. ఇది చాప్టర్ 12, 12వ క్లాస్ చాప్టర్. ఇది భూమి రికార్డులకు సంబంధించి చాలా విషయాలు, బేసిక్ విషయాలు చాలా ఉంటాయి. ఇది చాలా కాంప్లెక్స్ మ్యాటర్, ల్యాండ్కి సంబంధించింది. చాలా విషయాలు మనకి తప్పుగా అర్థం చేసుకోవడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కులు పోవడానికి అవకాశం ఉంటుంది. మరి గ్రామ కంఠం అంటే ఏది తెలుసుకోవాలి దీంట్లో. ఇక్కడ కేవలం నేను టాపిక్సే చెప్తాను. మళ్ళీ డీటెయిల్డ్గా చెప్పాలనుకుంటే ఇది ఒక 20-15 క్లాసులు అవుతుంది. అదంతా ఇక్కడ చెప్పలేము. ఇది ఓన్లీ ఇంట్రడక్షన్ కాబట్టి. అసెంట్ భూమి అంటే ఏంటిది, బంజర్ భూమి అంటే ఏంటిది, ఆయకట్టు అంటే ఏంటిది, భూదాన్ భూమి అంటే ఏంటిది, అగ్రహారం భూమి అంటే ఏంటిది, అడంగల్లు, పహాని, దేవలీన, వీటన్నిటి గురించి. అదేవిధంగా ఇంకా చాలా చాలా పదాలు ఉంటాయి. ఏమేమి పదాలు మనం డిస్కస్ చేసుకోవాలి ఒక్కసారి లిస్ట్ చూద్దాము. ఫసలి, ఆర్ఎస్ఆర్, డైక్లాటు, ఫైర్ అడంగల్, ఫసలి జాస్తి, తీర్వాయి జాస్తి, శివాయ జమసాగు, బంజరు, రెమిషను, సాలు, సాలుగుస్తా, ఖరీఫు, రబీ, సార్వా, దాల్వా, జమాబందీ, గయాలు, భీమెమో, కిస్తీ, సెస్సులు, పోతీ లెక్క, పుంజ, కుష్కి, థరి, సంజ, అచ్చుకట్టు, శిస్తు కట్టిన గయాలు, శిస్తు కట్టిన గయాలు, ప్రొవిజనల్ డిమాండు, బకాయి, బేవార్సు, మొదటి భోగము, రెండవ భోగము, రాళ్ల డిపో, పెరటి సాగు, గుడికట్టు, కాటకము, బకీరు, బందోబస్తు, అజమాయిషి, అడ్జస్ట్మెంటు, అనాధీనం, అధీనము, ఫాజలు, గ్రామసత్తము, జిరాయితీ, ఇర్సాలు, సదార్తు, బేరీజ్ మినహాలు, ముదర, దస్తు వసూలు, బాకీ, మామూలు పల్లం, ఖాయం పల్లం, బాపత్ పల్లం, ఇవన్నీ ల్యాండ్స్కి సంబంధించిన కీలకమైన పదాలు. ఒక్కొక్క దాన్ని మనం డిస్కస్ చేసుకుంటూ అర్థం చేసుకోవాలి. అదేవిధంగా కొన్ని పదాలు 2 రకాల పదాలు ఉపయోగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ల్యాండ్ రికార్డ్స్ అన్నీ మరి ఆంధ్ర ప్రాంతానికి తెలంగాణ ప్రాంతానికి రెండింటికి సంబంధించినవి ఉన్నాయి. తెలంగాణ ఏర్పడేంత వరకు చాలా వరకు కలిసికట్టుగా ఉన్నాయి కాబట్టి రికార్డ్స్లో చాలా వరకు 2 పేర్లు ఉన్నాయి. ఉదాహరణకు పహాని అని తెలంగాణలో అంటే ఆంధ్రాలో అడంగల్ అని అంటున్నారు. అట్లా శిస్తు, కరణము, మునసబు, గ్రామ నౌకరు, తర్వాత క్యాంపు, బీడు భూమి, బదిలీ రిజిస్టరు, మొదటి పంట, రెండో పంట, నల్లరేగడి భూమి, ఎర్రరేగడి భూమి, మెట్ట భూములు, ఇట్లా చాలా రకాల పదాలు, దాదాపుగా ఒక 100కు పైన పదాలను డెఫినేషన్స్ మనం తెలుసుకోవాలి. ఇదంతా బేసిక్ నాలెడ్జ్ ల్యాండ్ గురించి. మరి ఈ ల్యాండ్ రికార్డ్స్ ఎందుకోసం ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది? ప్రభుత్వం ఈ ల్యాండ్ రికార్డ్స్ని చేసుకోవాల్సినటువంటి అవసరం ఏంటి అని అంటే, ప్రభుత్వంకి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే పన్ను వసూలు కావాలి. ప్రభుత్వము ఏ భూమి ఎవరి పేరు మీద ఉంది, అది ఏ రకమైనటువంటి భూమి, దానికి ఎంత పన్ను వసూలు చేయాలి అనేది ప్రభుత్వం యొక్క టార్గెట్. కాబట్టి ప్రభుత్వం సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్ని తయారు చేసింది. అంటే భూమిని మొత్తం సర్వే చేసి రికార్డ్స్ రూపంలో తయారు చేసింది. ఆంధ్రప్రదేశ్లో 1800 ప్రాంతంలో, తర్వాత రీసర్వే 1910 ప్రాంతంలో, తెలంగాణలో 1940 నుంచి 50 ప్రాంతంలో జరిగింది. దాని ప్రకారంగా భూములపై సర్వే జరిగినప్పుడు 2 కీలకమైనటువంటి రికార్డులు తయారవుతున్నాయి. మొట్టమొదటి దాన్ని మనం ఏమంటున్నామంటే నక్ష అంటున్నాం. ఒక విలేజ్కి సంబంధించి విలేజ్ మ్యాప్ మొత్తం ఉంటుంది. దాన్నే విలేజ్ మ్యాప్ లేదా గ్రామ పటము లేదా నక్ష అంటాము. దాంట్లో సర్వే నెంబర్లు ఉంటాయి. ఇది మొదటి పటం.
రెండోది ఎఫ్ఎంబి రికార్డ్ అంటాం, ఆంధ్రాలో దీన్ని ఎఫ్ఎంబి, ఫీల్డ్ మెజర్మెంట్ బుక్. ఎఫ్ఎంబి ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ అంటే మరి ఇందులో ఉన్నటువంటి దీన్నే తెలంగాణలో టిప్ అని అంటాం. ఒక్కొక్క ల్యాండ్కి సంబంధించి సరిహద్దులు ఏ విధంగా ఉన్నాయి మొత్తం మనకు చూపించేటువంటి దాన్ని ఫీల్డ్ మెజర్మెంట్ బుక్ ఎఫ్ఎంబి అంటాం. ఈ రెండు బుక్స్ రికార్డ్స్ తయారైంది. తర్వాత సెటిల్మెంట్ అంటే ఏ భూమి ఎవరికి చెందుతుంది, ఎంత చెందుతుంది, ఎంత పన్ను కట్టాలి. మరి ఈ సెటిల్మెంట్ రికార్డ్స్ని ఆంధ్రప్రదేశ్లో ఆర్ఎస్ఆర్ రికార్డ్స్ అంటారు, సర్వే సెటిల్మెంట్ రికార్డ్స్ అంటారు. తెలంగాణలో సేత్వాల్ రికార్డ్ అంటారు. ఈ ఈ రకమైనటువంటి రికార్డ్స్ రిజిస్టర్లు కొన్ని మండల కేంద్రాల్లో ఉంటాయి. అంటే ల్యాండ్కి సంబంధించి రికార్డ్స్ చాలా ప్లేస్లో ఉంటాయి. మండల కేంద్రాల్లో లేదా తహసీల్ కేంద్రాల్లో 1B రిజిస్టర్ అనేటువంటి అతి కీలకమైన రిజిస్టర్ ఉంటుంది. ఆర్ఓఆర్ చట్టం 1981లో వచ్చినటువంటి దాని ప్రకారము మరి వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డ్స్ ఇది. తర్వాత అసైన్మెంట్ రిజిస్టర్ ఉంటుంది. ఎండోమెంట్స్ ల్యాండ్స్ రిజిస్టర్ అంటే ఏ భూములు దేవాలయాలకు చెందినటువంటి రిజిస్టర్ ఒకటి మండల లెవెల్లో ఉంటుంది. తర్వాత పీటీ రిజిస్టర్ ఒకటి ఉంటుంది. ప్రొటెక్షన్ ఆఫ్ టెనెంట్స్ అంటే ఎవరైతే కౌలుదారుల రక్షణ చట్టానికి సంబంధించిన రిజిస్టర్. తర్వాత ఇనాం రిజిస్టర్ ఒకటి మండల లెవెల్లో ఉంటుంది. గ్రామ స్థాయిలో గ్రామ లెవెల్లో గ్రామ రెవెన్యూకి సంబంధించిన లెక్కల రిజిస్టర్ ఒకటి ఉంటుంది. దీన్ని అడంగల్ అంటారు ఆంధ్రాలో, తెలంగాణలో దీన్ని పహాని అంటారు. ఇదే విధంగా రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో కూడా ల్యాండ్ హోల్డింగ్స్ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈ ల్యాండ్ ఎవరెవరికి అమ్మడం జరిగింది, ఎవరెవరి దగ్గర నుంచి ల్యాండ్ ఇప్పుడు రావడం జరిగింది అని ఉంటుంది. దీన్ని మనము ఎన్కంపరెన్స్ సర్టిఫికేట్ ఈసీ అంటున్నాము. తర్వాత లోకల్ బాడీస్లో అంటే మాది విలేజెస్ లెవెల్లో అయితే పంచాయతీలో, మున్సిపల్ లెవెల్లో అయితే మున్సిపల్ కార్పొరేషన్ మున్సిపాలిటీలో మరి ప్రాపర్టీ ట్యాక్స్ను వసూలు చేయడానికి ప్రాపర్టీ రిజిస్టర్ ఉంటుంది. అంటే ఈ ప్రాపర్టీ ఎవరి పేరు ఉన్నది, ఎంత ట్యాక్స్ వసూలు చేయాలని. ఈ విధంగా వివిధ రకాలైనటువంటి రిజిస్టర్లు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లో ఉంటాయి. ఇప్పుడు మనం చూసినట్టు రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, తర్వాత మనకు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నాయి, అదేవిధంగా స్థానిక సంస్థల దగ్గర అంటే 3 రకాల డిపార్ట్మెంట్లలో మనకు ల్యాండ్ రిజిస్టర్లు అనేటువంటి అవైలబిలిటీలో ఉంటాయి. మరి వ్యవసాయ భూమికి సంబంధించి పట్టాదార పాస్ పుస్తకం, టైటిల్ డీడ్ తప్పనిసరిగా ఉండాలి. ఎవరి దగ్గర నుంచి కొనుగోలు చేస్తే కొనుగోలు కాగితం ఉండాలి. రిజిస్టర్ చేసుకుంటే రిజిస్టర్ దస్తావేజ్ కూడా ఉండాలి. ఇవన్నీ కూడా బేసిక్స్ ఆఫ్ ల్యాండ్ అంటే భూములకు సంబంధించినటువంటి సాధారణమైనటువంటి అవగాహన. ఎందుకు సాధారణమైన అవగాహన మనకు తప్పనిసరిగా ఉండాలంటే దేవాలయానికి సంబంధించినటువంటి భూములు ఉంటాయి, ఇనాం భూములు ఉంటాయి, ఎవరైనా వ్యక్తులు దేవాలయానికి రాసిచ్చిన భూములు ఉంటాయి, ఇంతకుముందే దేవాలయం చెందిన భూములు ఉంటాయి. వాటన్నిటిని కాపాడము ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ యొక్క బాధ్యత కాబట్టి చట్టాలకు సంబంధించి పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి. అదేవిధంగా ఇప్పుడు ఎండోమెంట్ యాక్ట్స్ 1987 చట్టంలో 75వ సెక్షన్ నుంచి 82 సెక్షన్ వరకు చాప్టర్ 10లో ఒక 8 సెక్షన్లు ఉన్నాయి. తర్వాత చాప్టర్ 11లో 83 నుంచి 86 సెక్షన్ వరకు 4 సెక్షన్లు ఉన్నాయి. మొత్తం 12 సెక్షన్లలో ల్యాండ్స్ గురించి చాలా డీప్గా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవడం జరిగింది. అదంతా కూడా మనం డిస్కస్ చేసుకొని అర్థం చేసుకోవాలి. ఎట్లాంటి ప్రశ్న అడిగినా ఇందులో నుంచి అతి కఠినమైన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ల్యాండ్స్కి సంబంధించి ప్రశ్నలు ఒక్కొక్కసారి మరి దీని పట్ల పరిపూర్ణమైనటువంటి అవగాహన ఉన్న వ్యక్తులు కూడా చెప్పలేనటువంటి విధంగా ఉంటాయి. కాబట్టి ఈ సబ్జెక్ట్ను మనం కరెక్ట్గా అర్థం చేసుకుంటే, ముందస్తు నుంచి బేసిక్స్ నుంచి కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఎలాంటి ప్రశ్న అడిగినా మనం రాయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్ఓఆర్ చట్టం 1971 వచ్చింది. అది చాలా ముఖ్యమైనటువంటి చట్టము. దాంట్లో కూడా కొన్ని సెక్షన్స్ ఉంటాయి, కొన్ని నమూనాలు ఉంటాయి. అంటే ఏ ల్యాండ్కి సంబంధించి ఏ విధమైన నమూనా ఉంటుంది, ఏ విధమైన రిజిస్టర్ ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ తెలుసుకుంటే తప్ప మనము ఈ చాప్టర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటువంటిది లేదు. సో ఇవి బేసిక్స్. మనకి ఇప్పుడు బేసిక్స్లో మీకు డిస్కస్ చేసినప్పుడు చాలా తక్కువ టైమే అనిపించింది. సరే ఇది కేవలం ఒక 15 నిమిషాలే ఉంది. ఈ చాప్టర్ మీరు ఈజీ అని అనుకోవద్దు, చాలా డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ బేసిక్స్ ఆఫ్ ల్యాండ్ రికార్డ్స్ గురించి తెలుసుకోవడానికే మనకు ఒక 3-4 పైన క్లాసుల పైన టైం పడుతుంది. దాదాపు ఒక్కో క్లాస్ 15-20 నిమిషాలు ఉన్నా ఒక గంటన్నర సమయం మనకు ల్యాండ్ రికార్డ్స్ పట్ల అవగాహన పెంచుకోవడానికి సరిపోతుంది. తర్వాత రెండో పని మనం చేయాల్సింది ఏంటంటే ఆర్ఓఆర్ యాక్ట్ గురించి డిస్కస్ చేసుకోవాలి. దాదాపు ఒక 40 పేజీల చట్టం అది. ఆ చట్టాన్ని మొత్తం మనం అధ్యయనం చేయాలి, తప్పదు. తర్వాత ఎండోమెంట్స్ మనకు యాక్ట్లో ఉన్నటువంటి 12 సెక్షన్లు మనకు సిలబస్లో ఇచ్చారు. ఎక్కడి నుంచి 75వ సెక్షన్ నుంచి 86 సెక్షన్లు 12 సెక్షన్లు ఇచ్చారు. 12 సెక్షన్లు దాదాపు ఒక 4 పేజీలలో ఉన్నాయి. వాటిని కూడా మనం కూలంకషంగా అధ్యయనం చేయాలి. చేసినప్పుడు మాత్రమే ఈ చాప్టర్ల నుంచి ఎలాంటి ప్రశ్న వచ్చినా మనము ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. సో ఇది టోటల్ మనకి క్లాస్ పేపర్ 2కి సంబంధించి 12 చాప్టర్లకు సంబంధించి సాధారణమైనటువంటి డిస్కషన్. నెక్స్ట్ మనకు రెగ్యులర్ క్లాసెస్ అనేటువంటివి రామాయణంతో మనకు స్టార్ట్ అవుతాయి.
ప్రతిసారి కూడా సిలబస్లో వీడియోస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పూర్తి నోట్స్ పెట్టడం జరుగుతుంది. పూర్తి నోట్స్ పెట్టిన తర్వాత మీకు పూర్తి టెస్ట్లు పెట్టడం జరుగుతుంది. ఈ విధంగా ఒక చాప్టర్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఇంకొక చాప్టర్ 12 చాప్టర్స్ మీకు కంప్లీట్ చేయడం జరుగుతుంది. మనకు యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఈ సిలబస్ మనం కంప్లీట్ చేస్తాం. మీకు రివిజన్ కూడా టైం ఉండే విధంగా మీకు మనము ప్లాన్ అనేటువంటిది వేసుకున్నాము. సో ఈ డెమో క్లాసెస్ చూడండి. ఈ క్లాసులలో పెయిడ్ క్లాసుల్లో చేరాలనుకునేటువంటి విద్యార్థులు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మేము ఎడ్యుకేషన్ అకాడమీ యాప్కి సంబంధించిన లింక్ ఇచ్చినాం. దాన్ని డౌన్లోడ్ చేసుకొని మీరు పేమెంట్ చేసి ఈ కోర్సును కొనడానికి కూడా అవకాశం ఉంది. ఆల్ ది బెస్ట్.